జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు చెప్పారు. దేవస్థానం అర్చకులు పార్థసారథి లక్ష్మణాచార్యులతో పాటు ఇతర అర్చకులు ఈ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించిన అనంతరం 108 పదార్థాలతో నివేదన సమర్పించడం జరిగిందని ఈవో కొండలరావు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారని ఆయన తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థాన అర్చక స్వామి పార్థసారథి గారు, లక్ష్మణాచార్యులు గారు, ఇతర అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ స్వామివార్లకు పంచామృతాభిషేకం, తదుపరి 108 రకాలతో శ్రీ స్వామివారికి నివేదన, తదుపరి ఉంజల సేవ, సామూహికంగా జంగారెడ్డిగూడెం పట్టణం మహిళలు అందరూ సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా జరుగుతుంది. తదుపరి పూజా కార్యక్రమములు అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం బయట పుట్టుకొట్టే కార్యక్రమం మా దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి అనంతరం శ్రీ స్వామివారి దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమములు, పుట్టుకొట్టే కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీమన్నారాయణ. మట్టి వినాయక ప్రతిమలను పూజించండి, ఏకో వైజాగ్ను జయప్రదం చేయండి అంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జయవిరత్నం కోరారు. బుధవారం నాడు విశాఖ నగరంలోని మద్దిలపాలెం శ్రీ భవన అక్షర విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం జరిగింది. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం గడిచిన 10 రోజులుగా నగరంలో 20 విద్యా సంస్థల్లో విద్యార్థులకు మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడంలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ కుమార్, విశాఖ సిటీ. పూజించుకోండి, మట్టి వినాయకుని తయారు చేసుకోండి అండ్ ఈకో ఫ్రెండ్లీగా ఉండండి. నా పేరు శ్రీహర్షిని అండ్ ఇది సమత డిగ్రీ కాలేజ్. దాన్ని కాపాడండి, మట్టి వినాయకుడినే పూజించండి. కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని అవి వాడి మన వాటర్ని పొల్యూట్ చేయకండి. వినాయకుడిని తయారు చేయండి. ప్రతి ఒక్కరు మట్టి వినాయకుడిని పూజించండి. పర్యావరణాన్ని కాపాడండి. నమస్కారం, నా పేరు మైత్రేయి. నేను సమత డిగ్రీ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. మనమందరం ఈ వినాయక చవితిని చాలా ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పర్యావరణం కాపాడుకోవాలన్నా పాడు చేసుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అందరం ఒక అడిగేసి మట్టి వినాయకుడిని మనంతలో మనం చేసుకొని ఆనందంగా ఈ వినాయక చవితిని గడుపుకుందాం. థ్యాంక్ యూ. అండ్ సోనీ ఫ్రమ్ జూనియర్ బైపీసీ. మనం ఎటువంటి కెమికల్స్ లేని ఇలాంటి మట్టి వినాయకుడిని తయారు చేసుకొని ఇంట్లో పూజించుకోవాలి. అది మనకి మన చుట్టుపక్కల ఉన్న వాటికి మంచిది. పూజించండి, ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయండి. మన ఎన్వైరన్మెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాంట్లోని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మట్టి వినాయకుడిని పూజించండి. పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. వచ్చే వినాయక చవితికి మనం అందరం మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షిద్దాం. Please like, share, subscribe our channel.